ఏడుపాయల దుర్గమ్మను దర్శిద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, सबको हार्दिक स्वागत है. नमस्ते. వెల్కమ్ టు హైదరాబాద్ నారి లంకల జ్యోతి టూర్ ఛానల్. మన తెలంగాణలో చాలా ఆలయాలు ఉన్నాయి. అందులో ప్రసిద్ధి పొందిన ఆలయం శ్రీ ఏడుపాయల దుర్గమ్మ. ఈ ఆలయాన్ని దర్శిద్దాం రండి. మేమంతా హైదరాబాద్ నుంచి ఏడుపాయలు వెళ్తున్నాం. ఇప్పుడే చాముండేశ్వరి దేవి దర్శనం అయిపోయింది. మా ఫ్రెండ్స్ అంతా కూడా రేట్లు మాట్లాడుకొని హాయ్. నా పేరు విజయలక్ష్మి. మన తెలంగాణలో చాలా ప్రసిద్ధి పొందిన ఆలయాలు ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ శ్రీ ఏడుపాయల వనదుర్గ ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 92 కిలోమీటర్ల దూరంలోను, మెదక్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఏడుపాయల దుర్గమ్మ హిస్టరీని, చరిత్రను గురించి, ఇంకా అక్కడి విశేషాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. అదే ఆలయ ప్రధాన గోపురం. అమ్మవారిని దర్శిద్దాం రండి. ఏడుపాయల టెంపుల్ ఇక్కడ షాపులలో పూజకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. మేము గాజులు, పసుపు, కుంకుమ అమ్మవారికి తీసుకెళ్ళాము. మేము అమ్మవారికి వడిబియ్యం తీసుకెళ్ళాము. అమ్మవారికి వడిబియ్యం పోస్తే చాలా మంచిది, శుభాలు చేకూరుతాయి. ఆలయానికి వెళ్ళే దారిలో ఇరువైపులా షాప్స్ ఉన్నాయి. గోపురం దాటి ఇలా నడుస్తూ వచ్చాము. ఇక్కడ ఎత్తైన గుండ్లు ఉన్నాయి. ఆలయం దగ్గర కూడా ఎత్తైన గుండ్లు ఉన్నాయి. మరి ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడ అమ్మవారికి కోళ్ళు, మేకలు బలిస్తూ ఉంటారు. వీరు భక్తితో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. ఇక్కడే సంతాన గుండం కూడా ఉంది. దీనిలో 5 సార్లు మునిగి అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇదే సంతాన గుండం. ఈ ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకుంటకు మేమంతా ఆలయంలోకి వెళ్ళాము. అమ్మవారికి వడిబియ్యం పోసి అక్కడే దీపాలు వెలిగించాము. అమ్మవారి కరుణా కటాక్షంలో మనందరిపై కురిపించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించాము. ఇక్కడ చెక్ డ్యామ్ ఉంది. మనం ఇందాక ఈ గోపురం దాటుకొని ఆలయం దగ్గరికి వచ్చాం కదా. ఈ ఆలయం ముందు భగవతి నది ఏడుపాయల్లో ఒక పాయ ప్రవహిస్తుంది. ఇక్కడ భక్తులు స్నానం ఆచరించి అమ్మవారిని పూజిస్తారు. ప్రాంతానికి ఈ ఏడుపాయల వనదుర్గ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. అదేంటో మనం తెలుసుకుందాం. ద్వాపరయుగంలో పాండవుల మనుమడైన పరీక్షిత్ మహారాజు ఈ ప్రాంతానికి వేటకు వచ్చాడట. పరీక్షిత్ మహారాజు ఈ ప్రాంతానికి రాగానే చాలా దాహం వేసిందట. ఇక్కడే దగ్గరలో ఉన్న ముని ఆశ్రమానికి వెళ్ళి ఆ మునిని నీరివ్వమని అడిగాడట. ఆ ముని అప్పటికే ఘోర తపస్సులో ఉండడం వల్ల ఈ పరీక్షిత్ మహారాజు ఎంత పిలిచినా పలకలేదట. అప్పుడు దాహంతో ఉన్న పరీక్షిత్ మహారాజు కోపం వచ్చి దగ్గరలో చచ్చిపడి ఉన్న పామును ముని మెడలో వేసి పరీక్షిత్ మహారాజు రాజ్యానికి వెళ్ళిపోయాడట. తండ్రి మెడలో పామును చూసిన మునికుమారుడు ఎవరైతే ఇలా చేశారో వారు తక్షకుడు అనే పాము కాటుతో మరణిస్తారని శపించాడు. ద్వాపరయుగాంతంలో పరీక్షిత్ మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు కొడుకైన జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్పసంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు. యజ్ఞగుండాలను నిర్మింపజేసి జమదగ్ని, అత్రి, కశ్యప, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమి, భరద్వాజ వంటి 7 ఋషులతో ఈ యాగం నిర్వహించాడు. వాళ్ళన్నీ వచ్చి యజ్ఞగుండంలో పడి మరణిస్తుండడంతో సర్పజాతి అంతమొందుతుందనే భయంతో నాగుల తల్లి దేవుళ్లను వేడుకుంది. నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గర్భమంతుడు పాతాళంలోని భోగవతి నదిని తీసుకొని వస్తాడు.
వనస్థలికి రాగానే భోగవతి నది 7 పాయలుగా చీలి ప్రవహించిందట. సర్పయాగం గుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలిసిన ఈ దుర్గామాత పాదాలను తాకుతూ ప్రవహించి గోదావరిలో కలిసిందట. 7 ఋషులతో యజ్ఞం చేయడం వల్ల గంగాదేవి 7 పాయలుగా చీలి ప్రవహించడం వల్ల 7 పాయలు అని, ఈ చరిత్రతో అమ్మవారికి 7 పాయల దుర్గామాత అని పేరు వచ్చిందట. ఇప్పుడు ఆ భోగవతి నదిని మంజీరా నది అని పిలుస్తున్నాము. ఇంతటి మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించి తరించండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని సూచన తెలియజేయండి. థ్యాంక్ యూ.